ఇదేనా ట్రై చేయండి. గూగుల్లో పెట్టి ఇప్పుడు మీరు పట్టుకోండి తాళం రాబస్ పట్టుకోండి. ఎస్ ఎవడొద్దు కన్ను మూసుకొని పెట్టేసి మూసేస్తూనే ఉండాలి. మీరు తీసుకెళ్ళా పైకి పెట్టండి కనపడుతుంది. ఇంకా చాలమ్మా, చాలు స్టార్టింగ్ తీసావు చాలు. అందరూ అప్పుడే లాక్ చేసుకుంటున్నాడు. మీ ప్రెజెన్స్లో ఓపెన్ చేశాం కాబట్టి మీరు అందరూ సాటిస్ఫైడ్. ఓపెన్ దగ్గర నువ్వు కూర్చొని చేయాలా? చాలు. కౌంటింగ్ దానికి ఎడుతున్నామండి. ఫస్ట్ కల్చరల్ సెక్రటరీ దానికి ఎడుతున్నామండి. దీంట్లో ప్రాసెస్ ఏంటంటే నేను చదువుతూ చూపించి వేస్తుంటాను. 2 బాక్సులు ఉంటాయి, రెండు ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి, ఓ దాంట్లో. ఎందుకంటే దీంట్లో ఇద్దరే కంటెస్ట్ ఉంది. సాలిడ్ అయిన వాటిని ఏం చేద్దామంటే ఇంకో దాంట్లో పెడతాం. కరెక్ట్ సరేనండి? ఓకే. అది సరే. రాబో కాలంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా రోడ్లు కూడా కొన్ని ఒక 2-3 రోడ్లు ఉన్నాయి పెండింగ్లో. ఆ రోడ్లు, ఆ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మా సభ్యులందరికీ. అదేవిధంగా ఇంకా ముందు రోజుల్లో ఈ కాలనీ క్లీన్ అండ్ గ్రీన్ కోసం కూడా మేము నిరంతరం పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎక్కడి రోడ్లు ఏ విధంగా చెత్త లేని రోడ్డుగా, చెత్త లేకుండా కానీ, పొల్యూషన్ లేకుండా కానీ మేము ఎప్పటికప్పుడు మా రోడ్లు ఎక్కడికక్కడ మన రోడ్డు తిరుక్కుంటూ అందరినీ ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రతి రోడ్డు నుంచి ఒక్కొక్క సభ్యులు ఉన్నారు. ఏ రోడ్డు నుంచి సభ్యులు ఆ రోడ్డుకు అక్కడ సభ్యులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న అసోసియేషన్ ద్వారా గత ఉన్న జనరల్ సెక్రటరీ మాకు అనుభవజ్ఞులు ఉన్నారు. ఆయన మాకు ఎల్లవేళ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తులు కానీ, కాలనీ వాసులు కానీ అందరూ మాకు కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఓటమి గెలుపు మామూలు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు బాధపడలేదు, గెలిచినంత మాత్రాన మాకు కిరీటాలు పెట్టుకునేది ఏమి లేదు. ఏదైనా కాలనీ అభివృద్ధి కొరకై మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి నేను
ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ నిర్వహించడం జరిగింది. అందులో మా ప్యానెల్ తెలిసింది. దీనికి ఆసరాగా మేమేదో గొప్పతనం చేసాము, మేము గెలిచిపోయాము, వేరే వాళ్ళని కించపరిచే విధానం మా దగ్గర లేదు. మన కాలనీ అభివృద్ధి కోసము మనమందరం పాటుపడాలి. నాట్ ఓన్లీ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కాదు, మేనేజ్మెంట్ కమిటీ కాదు, అందరూ ఎవ్రీ రెసిడెంట్, ఎవ్రీ మెంబరు దీనికి సహయోగం చేసి ఈ కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. సభ్యులైన సంఘం అంతా కూడా వాళ్ళు నిధులు సేకరించి పెట్టారు. దాంతో మేము అడ్జస్ట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కార్పొరేటర్ దగ్గరికి పోయి చేసి ఒక పెద్దలు కూడా ఏంటంటే పెద్దల దగ్గర కూడా మేమందరం కూడా అడ్జస్ట్ పోగు చేసేసి దాని భవనం అనేటువంటిది పూర్తి చేస్తామనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అందులోంచి మేము కాలనీ వాసులందరినీ కోరేది ఏంటంటే మాకు అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా సహకరించండి. అన్నీ కూడా ఏంటంటే ఒక మోడల్ కాలనీ